Welcome back everyone. This is Pradeep again. Today we are going to discuss about the basic concepts of functions. What are functions in C++ and also the function overloading, which is also known as polymorphism in C++, and function templates. What are function templates? Before learning standard template library, we should learn about function templates in order to understand in deeply function templates. Okay, these are the concepts we are going to discuss today. Okay. Let us write a basic program to add two numbers using namespace. ఏ ప్రోగ్రామ్ కైనా ఈ రెండు మ్యాండేటరీగా ఉండాలి. యూజింగ్ నేమ్స్పేస్ ఇది. ఇప్పుడు ఒక మెయిన్ ఫంక్షన్ క్రియేట్ చేద్దాం. మెయిన్ ఫంక్షన్ క్రియేట్ చేసి ఈ మెయిన్ ఫంక్షన్లో ఒక టూ నెంబర్స్ ఏ కామా బి. ఓకే, ఐ విల్ టేక్ ఇన్పుట్ ఏని బిని ఇన్పుట్గా తీసుకుంటున్నాను. ఆ రెండింటిని యాడ్ చేసి అవుట్పుట్గా ప్రింట్ చేస్తాను. దిస్ ఈజ్ ప్రొసీజరల్ ప్రోగ్రామింగ్. ఓకే, ఎటువంటి ఫంక్షన్స్ లేకుండా జనరల్గా చేసుకుంటున్న ప్రోగ్రామ్ని 10 and 20 ఇన్పుట్ ఇస్తే 30 అవుట్పుట్ వచ్చింది. దిస్ ఈస్ బేసిక్ ప్రొసీజరల్ ప్రోగ్రామ్. వాట్ ఇఫ్ ఐ వాంట్ టు క్రియేట్ ఎ ఫంక్షన్? ఓకే, I will create a function of void type add, and I will take a two parameters int a and b, then I will print a and b here. ఇక్కడ a and b ని ప్రింట్ చేస్తున్నాను. దట్స్ ఇట్. ఇప్పుడు ఏం చేస్తానంటే ఇన్పుట్ ఇక్కడ తీసుకొని ఈ ఫంక్షన్ కాల్ చేస్తాను, ఆర్ ఐ కెన్ కాల్ విత్ directly with two values a 20 comma 30. Let me do this one. Okay, it will directly print the output 30 here. Okay, we all know that ఇది ఫంక్షన్ ఏ విధంగా వర్క్ అవుతుందో అందరికీ తెలుసు. ఫంక్షన్ కాలింగ్ ఎలా వర్క్ అవుతుందో అందరికీ తెలుసు. ఇప్పుడు ఫంక్షన్ ఓవర్లోడింగ్ అంటే ఎంతో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఐ వాంట్ టు కాల్ యాడ్ అపాన్ త్రీ వాల్యూస్ 10, 20, 30. ఓకే, 10, 20, 30. ఇంతవరకు 10, 20తో కాల్ చేసాం. ఇప్పుడు 10, 20, 30 ఉంది. ఇక్కడ చూడండి సంథింగ్ ఇక్కడ ఎర్రర్ వస్తుంది. టూ మెనీ ఆర్గ్యుమెంట్స్ ఇన్ ఫంక్షన్ కాల్. టూ మెనీ ఆర్గ్యుమెంట్స్ అంటే జనరల్గా యాడ్ ఫంక్షన్ 2 పారామీటర్స్ తీసుకుంటుంది. బట్ ఏం చేస్తున్నానంటే ఇక్కడ 3 పారామీటర్స్ పాస్ చేయడం ట్రై చేయడంతో ఎర్రర్ రైజ్ చేస్తుంది అనమాట. సో ఐ వాంట్ టు డిఫైన్ అనదర్ ఫంక్షన్ విచ్ టేక్స్ 3 పారామీటర్స్ విత్ ది సేమ్ ఫంక్షన్ నేమ్. ఇట్ ఈస్ పాసిబుల్ ఇన్ C++. ఓకే, సిలో అది పాసిబుల్ కాదు. C++లో అయితే మాత్రం విత్ సేమ్ నేమ్ మోర్ దెన్ వన్ ఫంక్షన్ డెఫినేషన్ ఉండొచ్చు అనమాట. విత్ సేమ్ నేమ్. ఇక్కడ యాడ్ అనేది సేమ్ నేమ్తో మోర్ దెన్ వన్ ఫంక్షన్ నేమ్ ఉంది. దిస్ ఈజ్ నోన్ యాజ్ పాలిమార్ఫిజం. ఒక ఫంక్షన్ కానీ ఒక ఆబ్జెక్ట్ కానీ ఒక ఆపరేటర్ కానీ మోర్ దెన్ వన్ ఫామ్లో యాక్ట్ చేయడాన్ని పాలిమార్ఫిజం అంటాం. పాలీ ఈజ్ నథింగ్ బట్ మెనీ. మార్ఫిజం ఈజ్ మార్ఫ్ మీన్స్ ఫార్మ్స్, మెనీ ఫార్మ్స్ అనమాట. ఇక్కడ యాడ్ ఫంక్షన్ మోర్ దెన్ వన్ ఫార్మ్ ఉంది కాబట్టి పాలిమార్ఫిజం అంటాం అనమాట. దిస్ ఈజ్ నోన్ యాజ్ ఫంక్షన్ ఓవర్లోడింగ్ అనమాట. ఓకే, a plus b plus c, and I will put an enter. Let me execute this. ఓకే, ఇప్పుడు చూడండి టూ ఫంక్షన్స్ డిఫైన్ చేశాను విత్ సేమ్ నేమ్. ఓకే, విత్ సేమ్ నేమ్ అండ్ డిఫరెంట్ నెంబర్ ఆఫ్ పారామీటర్స్. ఇక్కడ ఈ యాడ్ ఫంక్షన్ 2 పారామీటర్స్ తీసుకుంటుంది, ఇక్కడ ఈ యాడ్ ఫంక్షన్ 3 పారామీటర్స్ తీసుకుంటుంది. రన్ చేసి చూద్దాం. 30 and 60 వితౌట్ ఎనీ ఎర్రర్ 30 and 60 ప్రింట్ అయింది. మనకి తెలిసింది ఇంతవరకు విత్ పారామీటర్ డిఫరెన్స్తో పాస్ చేయడం తెలిసింది. వాట్ ఇఫ్ ఐ వాంట్ టు పాస్ 10.1 and 20.5 ఫ్లోట్ పారామీటర్స్ పాస్ చేద్దాం ట్రై చేసాం. ఓకే, ప్రస్తుతానికి ఎక్కడైతే మాత్రం ఏ ఎర్రర్ రావట్లేదు అంటే డబుల్ పారామీటర్, ఎప్పుడైతే మాత్రం ఏ ఎర్రర్ రావట్లేదు డబుల్ పాస్ చేద్దాం అంటే ఏం జరుగుతుందంటే ఫంక్షన్ కాల్ అవుతున్నప్పుడు ఇంప్లిసిట్గా టైప్ కన్వర్ట్ అయిపోతుంది సమ్ టైమ్స్. ఓకే, ఇంప్లిసిట్గా టైప్ కన్వర్ట్ అయిపోయి ఈ 10.1 అనేది 10 లాగా 20.5 అనేది 20 లాగా యాక్ట్ అయ్యి 30 వస్తుంది అవుట్పుట్. ఈ ఫంక్షన్ కాల్ అయ్యి ఇంట్ ఫంక్షన్ కాల్ అయ్యి దిస్ ఈజ్ ఇంప్లిసిట్ టైప్ కన్వర్షన్ మన అందరికి తెలిసిందే. సో అలా జరగకుండా ఉండాలంటే నేను మరొక ఫంక్షన్ డిఫైన్ చేసుకోవాలి సేమ్ అదే నేమ్తో, యాడ్ అనే నేమ్తో, ఫ్లోట్ పారామీటర్స్తో మరొక ఫంక్షన్ డిఫైన్ చేసుకోవాలి. సో ఇప్పుడు మరొక ఫంక్షన్ డిఫైన్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది, 10.1తో కాల్ చేయగానే 10.1 8 యాడెడ్ అయ్యి ఫ్లోట్ యాడెడ్ అయ్యి ఆర్ డబుల్. ఇట్స్ బెటర్ టు కాల్ డబుల్ యాడెడ్. సో డబుల్ యాడెడ్ అయ్యి ఏ ఫంక్షన్ ఎక్కడ ఉందో చూసుకుంటుంది. డబుల్ పారామీటర్ అక్కడ ఉంది. సో దట్ 10.1 డబుల్తో కాల్ అవుతుంది. ఐ విల్ a plus b ఎంటర్. ఓకే, a plus bతో ఎండల్ చేసి ప్రింట్ చేస్తున్నాను. ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే 10, 20 చూడగానే ఈ ఇంటిజర్ డేటా టైప్స్ అని ఐడెంటిఫై చేసి ఫస్ట్ ఫంక్షన్ కాల్ అవుతుంది. ఓకే, కంపైలర్ ఆటోమేటికల్ ఐడెంటిఫైస్ వెన్ ఇట్ ఈస్ కంపైలింగ్. ఓకే, ఇప్పుడు 10.1, 20.1 చూసి
ఈ ఫంక్షన్ తాలూకా ప్రోటోటైప్ మ్యాచ్ అవుతుంది కాబట్టి ఈ ఫంక్షన్ కాల్ చేస్తుంది. లెట్ మీ రన్ ద ప్రోగ్రామ్. 30 and 30.6 మనకు కరెక్ట్ అవుట్పుట్ వస్తుంది. సరిపోయింది. దిస్ ఇస్ నోన్ ఎస్ ఫంక్షన్ ఓవర్లోడింగ్ అనమాట. అండ్ పాలిమార్ఫిజం ఇన్ C++. ఓకే, ఇది కంపైల్ టైమ్ పాలిమార్ఫిజం అంటాం. ఓకేనా, కంపైల్ టైమ్ పాలిమార్ఫిజం. కంపైల్ టైంలోనే ఏ ఫంక్షన్ కాల్ అవ్వాలో డిసైడ్ చేసుకుంటుంది అనమాట. ఇక్కడ యాడ్ ఫంక్షన్ ఇంటీజర్తో పెట్టి కాల్ చేసినప్పుడు, ఇక్కడ డబుల్ ఫంక్షన్ వెన్ వీ కాలింగ్ అపాన్ డబుల్ వాల్యూస్. ఓకే, డోంట్ యూ థింక్ వీఆర్ మేకింగ్ ఏ రిడెండెన్స్ ఆఫ్ ద ఫంక్షన్స్? అంటే సిమిలర్ ఫంక్షన్స్ని డిఫైన్ చేసి రిడెండెన్సీని క్రియేట్ చేస్తున్నాం అని అనుకోవట్లేదా? ఇక్కడ చూడండి, ఎక్కడ సేమ్ వర్క్ చేస్తున్నాం, ఎక్కడ సేమ్ వర్క్ చేస్తున్నాం, బట్ 2 ఫంక్షన్స్ డిఫైన్ చేస్తున్నాం. ఇప్పుడు దీన్ని ఓవర్కమ్ చేయడానికి, ఈ రిడెండెన్సీని ఓవర్కమ్ చేయడానికి టెంప్లెట్స్ అనే కాన్సెప్ట్ వచ్చారు. టెంప్లెట్స్ అనే కాన్సెప్ట్తో వచ్చారు. ఏంటి టెంప్లెట్స్ అంటే? ఏంటంటే ఒక టెంప్లెట్ ఫంక్షన్ క్రియేట్ చేస్తాం విచ్ కంటే మల్టీ పారామీటర్స్. ఓకే, మల్టిపుల్ పారామీటర్స్ తీసుకుంటుంది అనమాట. సో టెంప్లెట్ని ఏ విధంగా డిఫైన్ చేస్తాం? టెంప్లెట్ టైప్ నేమ్, వీఆర్ క్రియేటింగ్ ఏ టెంప్లెట్ ఆఫ్ టైప్ నేమ్ T అనమాట. సో ఇప్పుడు ఏం చేస్తాం అంటే ఒక కొత్త టైప్తో మనంతట మనం ఒక టెంప్లెట్ ఫంక్షన్ డిజైన్ చేసుకుంటాం. ఓకే, ఇక్కడ T అనేది ఎటువంటి పారామీటర్ అయినా అయ్యి ఉండొచ్చు. ఓకే, T. సో వీఆర్ క్రియేటింగ్ ఏ న్యూ టైప్. ఓకే, టైప్ నేమ్ ఈస్ T. ఓకే, నా టైప్ నేమ్ ఇంటీజర్ అవ్వచ్చు, ఫ్లోట్ అవ్వచ్చు, డబల్ అవ్వచ్చు, స్ట్రింగ్ అవ్వచ్చు, ఎనీ టైప్. ఓకే, విత్ న్యూ టైప్ నేమ్ వీఆర్ క్రియేటింగ్ ఏ టెంప్లెట్ ఫంక్షన్. ఓకే, దిస్ ఇస్ నోన్ ఎస్ టెంప్లెట్ ఫంక్షన్. సో ఈ టెంప్లెట్ ఫంక్షన్కి ఎటువంటి పారామీటర్ పెట్టి కాల్ చేసినా సరే వర్క్ అవుతుంది. See here, without error we are getting the output. Okay, this is known as a template function. Okay, for this template function I am calling 10, 20, 10.1, 20.5. Okay, this is fine. What if I pass strings? Okay, I will create a string s1 equal to hello, string s2 equal to Perl. Okay. Before telling that, if we apply 2 operations between strings, before telling that I should tell 2 strings మధ్యలోని ప్లస్ ఆపరేషన్ అప్లై చేసినప్పుడు 2 స్ట్రింగ్స్ కంకేటన్ అవుట్ అవుతాయి. సో సి ఐ విల్ షో ద అవుట్పుట్. ఓకే, s1 ప్లస్ s2. ఓకే, ఈ s1 s2ని యాడ్ చేస్తున్నాను. ప్రింట్ చేసినప్పుడు s1 s2 హలో వరల్డ్ 30, 30.6 ప్రింట్ అవుతుంది. ఓకే, వాట్ ఇఫ్ ఐ కాల్ add upon s1 and s2. Okay, will it work fine? Let us check. Yeah, it's working fine. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఈ టెంప్లెట్ టైప్ నేమ్ ఉంది కదా T అనేది ఎటువంటి టైప్నైనా సరే యాక్సెప్ట్ చేస్తుంది. ఓకేనా, ఎటువంటి టైప్నైనా సరే యాక్సెప్ట్ చేస్తుంది. స్ట్రింగ్, ఇంటీజర్, ఫ్లోట్, డబుల్, ఏ టైప్నైనా యాక్సెప్ట్ చేసి ఒక టెంప్లెట్ ఫంక్షన్ని క్రియేట్ చేస్తున్నాం అనమాట. ఓకే, సో దట్స్ ఇట్ అబౌట్ ద ఫంక్షన్ టెంప్లెట్స్. అబ్జర్వ్ ద సింటాక్స్ కరెక్ట్లీ. టైప్ నేమ్ యూస్ చేసి టెంప్లెట్ అని యూస్ చేసి ఒక టైప్ నేమ్ క్రియేట్ చేస్తున్నాం. అంటే టైప్ నేమ్ మనకు నచ్చిన టైప్ నేమ్ ఉండొచ్చు అనమాట. మోర్ దెన్ 1 టైప్ నేమ్ కూడా డిఫైన్ చేసుకోవచ్చు ఈ విధంగా. టైప్ నేమ్ 1, టైప్ నేమ్ 2, T2. సో ఈ విధంగా ఒకటి ఇంటీజర్ అనుకోవచ్చు, ఒకటి ఫ్లోట్ అనుకోవచ్చు అనమాట. ఇక్కడ T1, ఇక్కడ T2. ఓకే, ఇట్ డజంట్ మ్యాటర్. ఇక్కడ నేను 20.2 ఇచ్చుకోవచ్చు. ఓకే, ఇట్ వర్క్స్ ఫైన్ అనమాట. రెండు బాగానే వర్క్ అవుతుంది. ఓకే, మోర్ దెన్ 1 టైప్ నేమ్తో ఒక టెంప్లెట్ క్రియేట్ చేసుకోవచ్చు, ఏం అవ్వదు. ఓకే, అబ్జర్వ్ ద సింటాక్స్ కరెక్ట్లీ. టెంప్లెట్, టైప్ నేమ్, ఫంక్షన్ డెఫినేషన్, దాని ఫంక్షన్ కాలింగ్ ఏ పారామీటర్తో అయినా పాస్ చేసుకోవచ్చు. ఈ టైప్ నేమ్ టెంప్లెట్స్ మీకు అర్థమైతే, ఈ టెంప్లెట్స్ గురించి అర్థమైతే మీకు స్టాండర్డ్ టెంప్లెట్ లైబ్రరీ గురించి ఇంకా బాగా అర్థమవుతుంది అనమాట. దట్స్ ఇట్ ఫర్ టుడే. లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.